చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యాన్ని విందాం. సర్వశక్తుల సర్వాధికారి నిత్యుల తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అంతగల సమయంలో ఎవరి వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడండి. నీ వాక్య అవగాహన వాక్య ప్రత్యక్షతను మాకు నడిపించండి. మా మనోనేత్రాలు తెరవండి. దేవుని వాక్యం అనే సత్యము మేము గ్రహించినట్లు నీ ఆత్మ నింపుదల మాకు దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని కృపను బట్టి మరి దేవుడు ఒక వారం దేవుడు మనకు అనుగ్రహించినాడు. నూతన దినంలో నూతన వారంలో దేవుడు మనల్ని నడిపించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. ఆమేన్. మరి గత సమయంలో మరి వాక్యాన్ని వింటుండగా మరి నేను తీసుకున్న అంశము రిజెక్టెడ్ అండ్ రెస్టోర్డ్. తిరస్కరించబడుట తర్వాత సమకూర్చబడుట. రిజెక్టెడ్ అండ్ రెస్టోర్డ్ అనే అంశాన్ని మనము ధ్యానిస్తాం. రిజెక్టెడ్ అన్న మాట మనం చాలాసార్లు విన్న వెంటనే తిరస్కరించబడటం. కొన్నిసార్లు మనం ఏదైనా అప్లికేషన్స్ జాబ్ అప్లై చేసినప్పుడు ఏదైనా అప్లికేషన్ ఫామ్ ఇచ్చినప్పుడు కొన్నిసార్లు రిజెక్టెడ్ అని వస్తూ ఉంటుంది. అంటే ఇది నిన్ను అంగీకరించలేదు, నీ డాక్యుమెంట్, నీ అప్లికేషన్, నీ రెజ్యూమ్ అంగీకరించలేదు కాబట్టి ఏం చేస్తారు, రిజెక్టెడ్ అని మనం వదిలేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ గమనిస్తే వాక్యంలో తీసుకున్న అంశం రిజెక్టెడ్ అండ్ రెస్టోర్డ్. తిరస్కరించబడటము తర్వాత సమకూర్చబడటం అనే అంశాన్ని మనం ఉదయకాల సమయంలో ధ్యానిస్తాం. సో నాతో పాటు న్యాయాధిపతులు 11వ అధ్యాయం న్యాయాధిపతులు 11వ అధ్యాయము మన మొదటి వచనం నుంచి క్రమంగా ధ్యానిస్తాం. గిలాదు వాడైన యొఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యొఫ్తాను కనెను. ఒక్కొక్క వచనం మనము గమనిస్తాం. ఇక్కడ గమనిస్తే తీసుకున్న అంశం ఏంటంటే రిజెక్టెడ్ అండ్ రెస్టోర్డ్. తిరస్కరించబడుట, సమకూర్చబడుట. సో మొదటి వచనం గమనిస్తే గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. ఒక వ్యక్తి ఇంట్రడక్షన్ గమనిస్తే జెఫ్తా, ఇంగ్లీష్లో జెఫ్తా అంటారు, తెలుగులో యెఫ్తా అంటారు. ఆ యెఫ్తాని ఎవరు, గిలాదు అన్న వ్యక్తి కన్నడండి. గిలాదు గురించి ఫస్ట్ మాట ఏమన్నది, పరాక్రమం గల బలాఢ్యుడ, మైటీ మ్యాన్ ఆఫ్ వ్యాలర్. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏంటి, ఈజ్ ఎ మైటీ మ్యాన్ ఆఫ్ వ్యాలర్. పరాక్రమం గల బలాఢ్యుడు. ఇంకొక రెఫరెన్స్ ఏంటిది, ఇంకొక ఇంట్రడక్షన్ ఏంటిది, ఆయన వేశ్య కుమారుడు. ఏమే చాలాసార్లు గమనిస్తే అంటే బలాఢ్యుడు అంటే యుద్ధము చేసే సామర్థ్యత తనలో ఉన్నది, కానీ ఆ వ్యక్తి ఎవరంట, ఇల్లీగల్ చైల్డ్, వేశ్యకి జన్మించిన కుమారుడుగా అక్కడ రాయబడ్డది. సో అలాంటి పరిస్థితుల్లో మరి యెఫ్తా ఏ విధంగా వెళ్తున్నాడు, తన ఆలోచనలు ఏంటిది, తన వైఖరి ఏంటిది అని మనము క్రమంగా గమనిస్తాం. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏంటంటే ఈజ్ అ మైటీ మ్యాన్ హూ జెఫ్తా ఈజ్ అ మైటీ మ్యాన్ ఆఫ్ వ్యాలర్ అండ్ ఏమంటున్నారు, ఈజ్ అ సన్ ఆఫ్ అన్ హార్లెట్. వేశ్య కుమారుడుగా తనని గుర్తిస్తూ ఉన్నారు. సో రెండవ వచనం, గిలాదు భార్య అతనికి కుమారులను కనుక వారు పెద్దవారే యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు కనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదని. ఏమంటున్నారు, గిలియాదు భార్య ఇంకా అనేక మంది సంతానం కలిగి ఉన్నారు. కలిగిన తర్వాత గిలాదు ఏమన్నాడు, ఈ వేశ్యకు పుట్టిన కుమారుడు గిలాదు తండ్రి. మరి గిలాద్కి లీగల్ చిల్డ్రన్ కూడా ఉన్నారు. అంటే ఇది తండ్రి ఒక్కడే కానీ భార్యలు వేరే, సంతానము వేరే. సో ఇక్కడ ఏం గమనించాలి,
లీగల్ చిల్డ్రన్, ఇల్లీగల్ చిల్డ్రన్ అనుకుందాం. సో ఈ కుమారులందరూ కూడా ఒక గృహంలో కలిసి ఉండాల్సిన పరిస్థితి. కానీ ఇక్కడ గమనిస్తే గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవార యెఫ్తా నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడు కనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనేది. మా తండ్రి అంటే మేము లీగల్ చిల్డ్రన్, మా తండ్రి మాకు ఏదైతే సంపాదించాడో ఆ సంపాదనలో స్వాస్థ్యము మాకు మాత్రమే చెందుతుంది, నీకు వర్తించదు. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏమన్నారు? అన్య స్త్రీకి పుట్టిన వాడివేను కాబట్టి, మా తల్లికి పుట్టినట్లయితే నేను విసర్జించే వాళ్ళం కాదు, కానీ నువ్వు అన్య స్త్రీకి పుట్టినవాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంట? వర్స్ 3. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి తోబు దేశంలో నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. ఇప్పుడు ఏం చేస్తున్నారండి? నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. చూడండి, సొంత అన్న ఉండొచ్చు, తమ్ముడు ఉండొచ్చు, సొంత కుటుంబ సభ్యుడు వేరే స్త్రీకి జన్మించిన కారణంగా ఇప్పుడు ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ కూడా వీళ్ళు వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు. ఆ యెఫ్తాని వేరే కుమారులు ఏం చేస్తారంట? వాళ్ళు ఏమైనా అంగీకరించట్లేదు. నీవు మా కుటుంబ సభ్యుడివి, మా తండ్రి కూడా మా తండ్రికి జన్మించిన కుమారుడు అని వాళ్ళు ఒక బ్రదర్గా తీసుకోవట్లేదు, ఒక పరాయ వ్యక్తిగా తీసుకొని ఏం చేస్తారు? నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు, మా ఆస్తుల అంతస్తులో నీకు ఎలాంటి భాగం లేదు, కాబట్టి నువ్వేం చేయాలా? ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. సో 3వ వచనం గమనించారు. యెఫ్తా తన సహోదరుల ఎదుట నుండి పారిపోయి తోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. యెఫ్తా దగ్గరికి ఎందుకు వచ్చినారండి? యెఫ్తా ఏమని గుర్తించిన ఫస్ట్ క్లాస్లో? బలాఢ్యుడు. అంటే ఏ యుద్ధం చేసినా, ఎవరితో గొడవ పడినా కానీ మనం తప్పకుండా కొట్టి చంపటమే యెఫ్తాకు తెలుసు. ఎందుకంటే తన పైన గెలుస్తాడు. మనం ఈ భాషలో తీసుకుంటే దాదాగిరియో, దార్కారియో, లేకపోతే మనము డాన్, ఇవన్నీ పేర్లు పిలుస్తూ ఉంటాం. సో ఆ రోజు అలాంటి పరిస్థితిలో యెఫ్తా కలిగినవాడు. యెఫ్తా బలాఢ్యుడు కాబట్టి తనతో ఎవరు యుద్ధం చేసినా, తనతో ఎవరు గొడవ పడినా వాడు తన్ను తినాల్సిందే. వానిపైన నెగ్గుతాడు, వానిపైన గెలుస్తాడు. కాబట్టి ఏమైంది? తోపు దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ అల్లరి జనాలు అంటే యవనస్తులు ఎవరైతే అల్లరితో కూడిన ఆటపాటలు చేస్తుంటారో, లేదంటే ఈ మనం ఇంతమంది అంటే ఈ డాన్లు కానీ లేకపోతే దాదాగిరి చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఒక గుంపు పోగేసుకొని ఎవరిని పడితే వాళ్ళని కొట్టడము, దోచుకోవడము, తిట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ మధ్య దగ్గర ఎవరికి వెళ్ళారంట? అలాంటి వాళ్ళు ఎవరిని వెతుక్కుంటూ వచ్చినారు? యెఫ్తాని వెతుక్కుంటూ వచ్చినారు. యాక్చువల్లీ యెఫ్తా ఎక్కడ ఉండాలి? తండ్రి ఇంట్లో ఉండాలి. తండ్రి చేసిన తప్పుకి కుమారుడు అనుభవిస్తున్నాడు. ఏమైనా తండ్రి కూడా వాళ్ళతో మాట్లాడి ఈ కుమారుడు నాకే జన్మించాడు కాబట్టి వీడిని కూడా నేను స్వాస్థ్యం ఇస్తాను, ఈయన కూడా ఇన్హెరిటెన్స్ ఇస్తాను, మీ కుమారుడుగానే చూసుకొని మీ ఇంట్లో కాకపోతే నేను వేరే ఇల్లు తీసుకొని దాన్ని అక్కడ పెట్టుకొని నేను పెంచుకుంటాను అని ఆ తండ్రి కూడా అడ్డు రాలేదు, ఆటంకం మాట్లాడలేదండి. అంటే తండ్రి సహకరించలేదు. కొంచెం తల్లి బ్రతుకుందో తెలియదు, తల్లి పక్కన పెట్టేసింది, అన్నదమ్ములు పక్కన పెట్టినారు. తను ఏమైంది? ఒంటరి వాడిగా బ్రతుకుతూ ఉంది. ఆ ఒంటరి సమయంలో ఆ ఉన్న ప్రాంతంలో ఉన్న పట్టణం ఉన్న దేశంలో ఉండకుండా తోపు దేశంలో వేరే పక్క దేశానికి వెళ్ళి కొన్ని అక్కడన్నా మంచి జీవితం జీవిస్తామంటే అక్కడ కూడా జీవించడానికి లేదండి. ఎవరు వచ్చినారంట? అల్లరి జనములు ఆయన యుద్ధకు వచ్చారు. అల్లరి జనము యెఫ్తా యుద్ధకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. ఏమైనా ఆయన ఏర్పాటు చేసుకోలేదండి. మన ఫ్రెండ్స్ సర్కిల్ చాలాసార్లు మనము కొన్నిసార్లు డిసిషన్ తీసుకుంటాం, మనము చూస్ చేసుకుంటాము, అనుకోకుండా మన జీవితానికి స్నేహితులు వస్తూ ఉంటారు. సో అనుకోకుండా అనుకున్నాము ఆ అల్లరితో కూడిన ఆ స్నేహితులు తనకి ఎదురైతే వచ్చినారు. కానీ అలాంటి పరిస్థితుల్లో యెఫ్తా వ్యక్తిగత జీవితం గమనిస్తే, రానున్న వచనం గమనిస్తే యెఫ్తా వ్యక్తిగత జీవితం గమనిస్తే తను దేవుణ్ణి మర్చిపోలేదండి. ఎంత అల్లరితో కూడిన ఆ జనాలు వచ్చినా కానీ, వేరే దేశంలో వెళ్ళినా కానీ, ఆ వేశ్యకి జన్మించినా కానీ, అన్నదమ్మును విసర్జించినా కానీ యెఫ్తా దేవుని మాత్రం విడిచిపెట్టలేదు. ఎందుకు? చూడండి, వాక్యం ఉంటుంది, వేశ్య గర్భంలో జన్మించినా కానీ దేవుడు తన పైన ఏం అభిషేకించాడండి? బలాఢ్యుడు, మైటీ మ్యాన్ ఆఫ్ వ్యాలర్.
అన్న అభిషేకము తన పైన మనము గమనిస్తాం. అదే మాట ఎవరి దగ్గర చూసే ఇంకొక మాట గిదియోన్ దగ్గర కూడా చూస్తాం. గిదియోన్ ఏమో పిరికివాడు, అందరికీ దాక్కొని ఉన్నప్పుడు దేవుడు తనను పిలిచాడు, యువర్ మైటీ మ్యాన్ ఆఫ్ వ్యాలర్, పరాక్రమం గల బలాఢ్యుడా అని గిదియోని పిలిచినాడు. కానీ ఈరోజు ఆ వ్యక్తిని పిరికివాడు కాదండి, అంటే తల్లి గర్భంలో నుంచి దేవుడు ఆ అభిషేకము యెఫ్తా పైన ఉంచడం మనం గమనిస్తున్నాం. దానికన్నా ముందు హిస్టరీ రాస్తాడు, అది అండర్స్టాండింగ్ ఏంటంటే దేవుడు తనను ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్నాడు, తనను అభిషేకించాడు. కాబట్టి బహుశా దేవుడికి తెలుసు ఒకరోజు కుటుంబ సభ్యులు తనని విసర్జిస్తారు, తనని తిరస్కరిస్తారు, తనని వెళ్ళగొడతారు. కాబట్టి తనలో ఏదైనా అంశం ఉండాలి, ఎందుకు యాక్సెప్ట్ చేయడానికి. సో ఇక్కడ మీరు తీసుకున్న అంశం ఏంటి? రిజెక్టెడ్ అండ్ రెస్టోర్డ్. తిరస్కరించబడినవాడు, తర్వాత సమకూర్చబడినవాడు. సో మనం గమనిస్తే ఈ ముందు 3 వచనాల్లో తిరస్కరించబడటం మనం గమనిస్తున్నాం. హీ వాస్ రిజెక్టెడ్. ఇక్కడ నుంచి అండి ఫ్యామిలీ నుంచి రిజెక్షన్ ఉన్నది. తల్లి గురించి రాస్తే తల్లి కూడా రిజెక్ట్ చేసి ఉండొచ్చు. అన్నదమ్ముల నుంచి రిజెక్షన్ ఉన్నది. అలాంటి పరిస్థితిలో వేరే దేశం వెళ్ళి అక్కడ నివాసం చేస్తున్నాడు. 4వ వచనం, కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలులతో యుద్ధం చేయగా అమ్మోనీయులు ఇశ్రాయేలులతో యుద్ధం చేసినందున గిలాదు పెద్దలు తోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతిగా ఉండుము, అప్పుడు మనం అమ్మోనీయులతో యుద్ధం చేయదమని యెఫ్తాతో చెప్పింది. కొంతకాలం తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా. కొంతకాలం తర్వాత ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఒక స్టేజ్ అయిపోయింది, ఒక కాలం అయింది. ఏ కాలం అండి? అనుభవించే కాలం. రిజెక్షన్ అనే కాలము ఆయన వెళ్తూ ఉన్నాడు. బహుశా అనుకుందాం కొంతకాలం అంటే ఒక 1 year 2 years 3 years అనుకుందాం. ఈ గ్యాప్లో తప్పకుండా తండ్రి గుర్తొచ్చినప్పుడు, తల్లి గుర్తొచ్చినప్పుడు, అన్నదమ్ములు గుర్తొచ్చినప్పుడు ఆయన వేదన పడి ఉండేవాడు. అరే నాకు అన్నదమ్ములు లేరండి, అక్క చెల్లెలు లేరండి, నా కుటుంబం లేదండి, నాకు ఎలాంటి స్వాస్థ్యం లేదు, నేను వేరే దేశంలో ఒక అనాథగా బ్రతుకుతున్నాను, తండ్రి ఉన్నాడు, తల్లి ఉన్నాడు, అందరు ఉన్నప్పటికీ కూడా నా బ్రతుకు ఎందుకు ఇలా అయిందని బహుశా ఎన్నోసార్లు కృంగిపోయిండొచ్చు. కానీ అదే పరిస్థితుల్లో ఇంతకుముందు ఏమేనండి దేవుని విషయంలో ఎలాంటి పొరపాటు చేయలేదు కదా. స్పెసిఫిక్గా తన స్పిరిచువల్ లైఫ్ గురించి ఏం రాస్తారు, కానీ ఆ అధ్యాయం ధ్యానిస్తే దేవుని పట్ల ఉన్న తనకున్న విశ్వాసము, దేవుని పట్ల ఉన్న దేవుని భయభక్తులలో ఆయన ఎరిగిన వాడుగా మనం గమనిస్తూ ఉంటాం. సో ఆ వ్యక్తి ఏం చేస్తాడు? యెఫ్తా అనేక పర్సనల్ ఇష్యూస్ అండి, ఎమోషన్స్ అంటారు కదా, అనేక విషయాలు. అంటే ఒంటరి వాడుగా నాకు అందరు ఉన్నారు, కానీ ఈరోజు నేను ఒంటరి వాడుగా ఉన్నాను. నాకు అందరు ఉన్నారు, నేను ఈరోజు అనాథగా బ్రతుకుతున్నాను. నాకు అందరు ఉన్నారు, నాకు ఒక ఇల్లు లేదు, ఒక సంసారం లేదు, ఏమీ లేదు. ఇక మీ పరిస్థితి ఏంటిది అన్న ఆలోచన కలిగిన వాడు. కానీ ఇక్కడ గమనిస్తే దేవుడు స్థితిగతిని మార్చేవాడండి. ఇక్కడ గమనిస్తే ఏంటిది? రెస్టారేషన్ కావాలంటే ఏదైనా ఒక అంశము ఆరంభించబడాలి, దీనికి సమకూర్చబడాలంటే యెఫ్తా జీవితంలో ఏదైనా సమకూర్పు జరగాలంటే బట్ దేవుడే దాన్ని ఆరంభించలేదు. అందుకే ఇక్కడ గమనిస్తే కొంతకాలం అయిన తర్వాత, అంటే దానికన్నా ముందు ఎలాంటి యుద్ధం లేదు, ఎలాంటి సిచ్యువేషన్, ఎవరికి ఇశ్రాయేల్ ప్రజలు ఎలాంటి యుద్ధంలో నుంచి, ఎలాంటి ఇరుకులు ఇబ్బందుల నుంచి, ఎవరి నుంచి, శత్రువుల నుంచి ఎలాంటి ఛాలెంజెస్ లేవాలి. కానీ ఇక్కడ గమనిస్తే కొంతకాలం అయిన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా, అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు తోబు దేశము నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయమని యెఫ్తాతో చెప్పిరి. హల్లెలూయా. నిన్నెన్నడు విడువను ఎడబాయిన వాక్యము నెరవేర్చబడుతుంది. మనుషులు మర్చిపోవచ్చు, నీ కుటుంబ సభ్యులు మర్చిపోవచ్చు, నిన్ను విసర్జించవచ్చు, కానీ ఈ వాక్యం ఏంటంటే దేవుడు నిన్ను గుర్తుపెట్టుకుంటాడు. మనుషులు, ఎందుకంటే నువ్వు వేశ్య ద్వారా జన్మించబడ్డావు కాబట్టి, నువ్వు వేశ్య కుమారుడు కాబట్టి నువ్వు మా మధ్యలో ఉండడానికి వీలదని వాళ్ళు ఏం చేస్తారు? తిరస్కరించినారు. కానీ దేవుని దృష్టిలో తగిన సమయంలో కొంతకాలం అయిన తర్వాత ఏమని గమనిస్తాము? ఎవరు వచ్చినారు? యెఫ్తా వెళ్ళి బ్రతిమలాడట్లేదు, అయ్యా అయిపోయింది, అయిపోయింది, నన్ను క్షమించు, నా తప్పు ఏం లేదు కదా,
మా తల్లిదండ్రులు చేసిన తప్పు, మా తల్లి చేసిన తప్పు, నాకెందుకు శిక్ష వేస్తున్నారు? నేను మీతో సహవాసం చేస్తాను, నేను కూడా మీతో ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉంటాను, నేను కూడా మీతో స్వాస్థ్యం పంచుకుంటాను. ఇవన్నీ అడగట్లేదండి. ఆయన పని, ఆయన దారి, ఆయన గృహంలో, ఆయన దేశంలో నిలిచినాడు. ఇప్పుడు ఎవరు వచ్చినారు? సిచ్యువేషన్ అరైజ్ వచ్చినప్పుడు, పరిస్థితి తారుమారైనప్పుడు, ఇలాంటి కష్టమైన పరిస్థితి, దుఃఖమైన పరిస్థితి, భయంతో కూడిన పరిస్థితి ఎవరికి వచ్చింది? ఇశ్రాయేల్ ప్రజలకు వచ్చినప్పుడు. ఇప్పుడు గిలీదు ఏమన్నాడండి? గిలాదు పెద్దలు తోబో దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు మా మధ్యలో లేని వ్యక్తి ఏమని గుర్తించినారు? ఇప్పుడు యెఫ్తాలో ఉన్న సామర్థ్యత ఏంటిది? ఫస్ట్ వర్స్, మైటీ మ్యాన్ ఆఫ్ వాలర్, పరాక్రమం గల బలాఢ్యుడు అని ఎవరికి తెలుసు? యెఫ్తాకి తెలుసు, తన తండ్రికి తెలుసు, తన బంధుమిత్రులకు తెలుసు, ఆ దేశంలో కూడా తెలుసు. సో గిలాదు వారు ఏం చేస్తారంట? ఎల్డర్స్ అని అంటారు. గిలాదు పట్టణంలో పెద్దలందరూ కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా వీళ్ళని మనం వెలివేస్తాం కదా, అరే ఈరోజు ఆయనని మనకు అవసరమైనడు. సో ఇప్పుడు ఏం చేస్తాము? సిగ్గు లేకుండా మొహమాటం పడకుండా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? యెఫ్తా దగ్గరికి వెళ్ళాలి. ఎవరు వెళ్తున్నారు? ఎవరైతే తిరస్కరించినారో వాళ్ళు యెఫ్తా దగ్గరికి వెళ్ళి మన దేశానికి రప్పించుకుంటే మనల్ని ఎవరు కాపాడుతాడు? యెఫ్తా కాపాడుతాడు. ఎందుకంటే మనం అందరం ఉన్నాము, మనలో ఆ సామర్థ్యత లేదు. యెఫ్తా ఒక్కరి దగ్గరే ఆ దమ్ము, ధైర్యము యెఫ్తా దగ్గర ఉంది కాబట్టి వాణ్ణి మనము పిలుచుకుందాం. సో ఏం చేసిందంట? గిలాదు పెద్దలు తోబో దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము. హల్లెలూయా. ఎవరంటే అధిపతి? వేశ్య కుమారుడు ఇప్పుడు అధిపతిగా నియమించబోతున్నాడు. యు బీ అ లీడర్, యు బీ అ క్యాప్టెన్ ఓవర్ అవర్ లైఫ్స్. ఎవరు అడుగుతున్నారు? వాళ్ళు ఇప్పుడు బ్రతిమలాడుతున్నాడు. ఒకరోజు యెఫ్తా బ్రతిమలాడుండొచ్చు, నేనేం తప్పు చేయలేదు, నన్ను ఎందుకు వెలగొడుతున్నాను, నన్ను ఎందుకు విసర్జిస్తున్నారు, నన్ను ఎందుకు మీరు తిరస్కరిస్తారు, వై ఆర్ యూ రిజెక్టింగ్ మీ, వై డూ యూ వాంట్ టు సెండ్ మీ అవే. ఎంత మొత్తుకున్నా కానీ కదా, అస్యం గుర్తు చేసుకుంటే ఎంత బ్రతిమలాడినా కానీ అవసరం లేదు, నీవు మా మధ్యలో ఉండొద్దు కదా, నీ నీడ కూడా మా పైన ఉండొద్దు. చాలాసార్లు అలాంటి మాటలు, అలాంటి సిచ్యువేషన్ మనం విన్నాము, అలాంటి అనుభవిస్తూ ఉన్నాం, అలాంటి పరిస్థితి చూస్తాం. సో ఆ రోజు జరిగింది ఈ రోజు కూడా జరుగుతున్నారు కదా. ఇక్కడ వాక్యం గమనించి ఎవరండి? పెద్దలు వెళ్ళి పిలుస్తూ వచ్చినారు, నీవు మాకు అధిపతిపై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయదమని వాని యెఫ్తాతో చెప్పింది. అంటే యుద్ధము చేయడానికి అమ్మోనీయులు రాకపోతే యెఫ్తా బ్రతికిన కాలమంతా కూడా తోబు దేశంలోనే ఉండేవాడు. దేవుడు గమనించేవాడు. తగిన సమయంలో కొంచెం అనుకుందాం, మరి యెఫ్తా అక్కడ ఆ తోబు దేశంలో దేవునికి ప్రార్థన చేస్తున్నాడో, మొరపెట్టుకుంటాడో, మరి ఏమైనా చేసి ఉండొచ్చు. మొరపెట్టుకుంటే నీకు ఉత్తరం ఇస్తాను, బహుశా మొరపెట్టుకున్నాడేమో, రాసలేదు కానీ అనుకుందాం, మొరపెట్టుకున్నాడేమో. ఏదైనా చేస్తే దేవుడు కార్యం చేయడానికి దేవుడు జోక్యం చేస్తాడు. గాడ్ విల్ ఇంటర్వీన్ ఇన్ యువర్ పర్సనల్ సిచ్యువేషన్స్. ఐ మీన్ డోంట్ వరీ ఇఫ్ యు ఆర్ రిజెక్టెడ్. నువ్వు తిరస్కరించబడినవో అని నీకు అనిపిస్తున్నట్లయితే ఈరోజు నీకు నాకు ఆ వాక్యం వర్తిస్తున్నది. మనం అందరం కూడా వింటుండగా మనం అనేక సార్లు ఇలాంటి పరిస్థితులు కూడా వెళ్ళినాము, బహుశా వెళ్తుండొచ్చు, కానీ దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఇఫ్ యు ఆర్ రిజెక్టెడ్, గాడ్ ఈజ్ విల్లింగ్ టు రెస్టోర్. ఏమన్నా నువ్వు తిరస్కరించబడినవా, నీ కుటుంబం ద్వారా, నీ బంధుమిత్రుల ద్వారా, బహుశా నీ తల్లిదండ్రులు తిరస్కరించినారా, అందరూ తిరస్కరించినారా, లేకపోతే నువ్వు ఉద్యోగం చేసే ప్రాంతంలో నీ ఫ్రెండ్స్ సర్కిల్, నీ ఎంప్లాయీస్ నీకు తిరస్కరించినారా, నువ్వేం చింతించాల్సిన అవసరం లేదు. ఏంటంటే నువ్వు కొద్ది కాలం శ్రమ పొందిన తర్వాత, నువ్వు కొంతకాలం అయిన తర్వాత దేవుడు చేస్తాడు, దేవుడిని తిరిగి స్థిరపరుస్తాడు, దేవుడిని తిరిగి లేవనెత్తుతాడు. ఎవరైతే నేను తిరస్కరించినారో వారు నీ దగ్గరకు వస్తారు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఇక్కడ యెఫ్తా వెళ్ళి బ్రతిమలాడలేదండి. యెఫ్తా గిలీద్కి వెళ్ళినట్టు రాసే కానీ గిలీదు పెద్దలు ఎక్కడికి వచ్చినట్ట? యెఫ్తా దగ్గరికి వచ్చి బ్రతిమలాడి నీవు మాకు అధిపతివై ఉండుము. హల్లెలూయా. అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయదమని యెఫ్తాతో చెప్పి. ఆమేన్. 7వ వచనం నుంచి 11వ వచనం వరకు గమనించి మనం చదవట్లేదు కానీ ఆ అంశం అక్కడ సారాంశం చెప్తాం చూడు. అందుకు యెఫ్తా, మీరు నాయందు పగబట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేసి తిరిగి ఇప్పుడు మీకు కలిగిన శ్రమల్లో మీరు నాయందుకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాడు.
కొన్నిసారి రివెంజ్ అంటాం కదా. ఇప్పుడు ఎవరి టైం? ఈయన టైం. మేరా టైం ఆయేగా మనం చాలాసార్లు వింటూ ఉంటాం. నా సమయం కూడా వస్తుందని కదా. సాధారణంగా కొంత సినిమాలో లేకపోతే సాధారణంగా ఈ మాటలు మాట్లాడుతుంటాం. నా టైం వచ్చినప్పుడు చూపిస్తాను, నా టైం కూడా వస్తుంది అనుకుంటారు. సో ఇప్పుడు ఏంటిది, ఒకరోజు ఎఫ్తా టైం కాదు, ఈరోజు ఎఫ్తా టైం వచ్చింది. అంటే ఏంటిది, గిలాదు పెద్దలు వచ్చి ఇప్పుడు ఎఫ్తాని అడుగుతున్నారు. సో ఎఫ్తా సంకల్పం గుర్తుకొని ఒక పిలిచిన వెంటనే చలో నాకు ఇంకా రోషం వచ్చింది అని వెళ్ళడానికి సిద్ధపడట్లేదండి. వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తాడు? అందుకు ఎఫ్తా పగబట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలి వేసి తిరే. నన్ను నా తండ్రి ఇంట నుంచి పగబట్టి మీరు నన్ను వెళ్ళగొట్టారు. ఎఫ్తా ఏమి తప్పు చేయలేదండి. ఎఫ్తా ఏం చేస్తాడు? కేవలం వేశ్యకి జన్మించడం ఎఫ్తా తప్పు కాదు. కానీ ఇక్కడ ఏమన్నాడు? మీరు నా మీద పగబట్టి, పగమనుంటే తల్లి మీదనో తండ్రి మీద చూపెట్టాలి, కానీ నేనేం తప్పు చేయలేదు, నా ద్వారా ఎలాంటి తప్పు జరగలేదు, కానీ మీరు నా పట్ల పగబట్టి మీరు నన్ను తోలి వేసినారు. నన్ను ఈ ప్రాంతం నుంచి, కనీసం ఇంట్లో నుంచి కాదు, ఇంట్లో నుంచి, ప్రాంతం నుంచి, పట్టణం నుంచి, దేశం నుంచే నన్ను వెళ్ళగొట్టినారు. కానీ ఈరోజు మీరు నన్ను తిరిగి ఏమన్నారంట? ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా. అంటే మీకు శ్రమలు కలిగినప్పుడు నేను గుర్తొచ్చినాను, శ్రమలు లేనప్పుడు నేను గుర్తు రాలేదా? మనం కూడా అడుగుతాం కదా. అవసరం లేనప్పుడేమో నన్ను వెళ్ళగొట్టినాడు, ఇప్పుడు అవసరం కాబట్టి నా యొద్దకు వచ్చినాడు. అలా ఏమే. సో నిన్ను వెళ్ళగొట్టిన వాళ్ళు ఏమవుతుందంట? వాళ్ళకి అవసరం పడుతుంది, వాళ్ళు నీ దగ్గరకు వస్తారు. నువ్వు వాళ్ళ దగ్గరికి వాళ్ళ గురించి నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు. పీపుల్ హూ రిజెక్టెడ్ యూ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఎందుకు? నీవు ఒక్కరివే వాళ్ళకి సహాయం చేయగలుగుతావు. అక్కడ ఎఫ్తా కాకపోతే వేరే దేశంలో వేరే వాళ్ళు ఇంకక్కడ ఎవరు లేరండి. గిలీదు పట్టణాన్ని కాపాడడానికి, అమ్మోల నుంచి కాపాడడానికి అక్కడ ఎఫ్తా కాకుండా ఎవ్వరు వాళ్ళ గమనానికి కూడా రాలేదు. అంటే వాళ్ళకి తెలుసు మన దేశంలో ఎవరు కూడా పరాక్రమ గల బలవంతుడు ఎవరు లేడు. Other than Ephah, there is no mighty man of valor in the entire region of Israel. Israel దేశంలో ఎఫ్తా కాకుండా, other than Ephah, there is no person who can win a war in those days. కానీ ఇప్పుడు ఏం చేస్తాము చూడండి. అప్పుడు గిలాదు పెద్దలు అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి, నీవు మాతో కూడా వచ్చి అమ్మోనులతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులైన మా అందరి మీద నీవు అధికారి ఉండు అని యెఫ్తాతో అనేది. చూడండి, సిగ్గు అన్నీ మానుకొని, కరెక్టే అండి, మేము తప్పు చేసాము, తప్పు అయిపోయింది, అందుకే నీ దగ్గరకు వచ్చినాము, మేము భయంతో ఉన్నాము, దుఃఖంతో ఉన్నాము, వేదనతో ఉన్నాము, మేము ఓడిపోతాము అన్న తలంపు మాలో ఉంది కాబట్టి మేము నీ దగ్గరికి ఎందుకు వచ్చాము? మిమ్మల్ని అధిపతిగా నియమించడానికి. మీరు మా యుద్ధము చేయండి. ఇప్పటి నుంచి నువ్వు ఏది చెప్పినా కానీ నీ చెప్పిన మాటనే మేము వింటాము, నిన్ను తిరస్కరించాము, నిన్ను అంగీకరిస్తాము, నీకు స్వాస్థ్యం ఇస్తాము, మా దేశంలో ఇల్లు కట్టిస్తాము, అన్నీ ఇస్తాము. అంటే ఏదైతే మేము ఇవ్వలేకపోయినాము ఒకప్పుడు, కొంతకాలం తర్వాత స్థితిగతులను మార్చిన తర్వాత ఇప్పుడు మేమైతే నీకు ఇవ్వలేదో వీ విల్ రెస్టోర్ ఎవ్రీథింగ్. కొంచెం కండిషన్స్ పెట్టినాడు. అప్పుడు గిలాదు పెద్దలు అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి, నీవు మాతో కూడా వచ్చి అమ్మోనులతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులైన మా అందరి మీద నీవు అధికారి ఉండు అని యెఫ్తాతో చెప్పారు. సో అధికారంలో ఉండాలంటే అధికారికి ఏం కావాలి? ఇప్పుడు సీఎంఓ పిఎం అయిన తర్వాత ఏం చేస్తామండి? పిఎం కానంత వరకే ఏ ఇంట్లోనే అనవసరం. పిఎం అయిన తర్వాత ఏం చేస్తారు? మంచి భోజనము, మంచి వస్త్రాలు, మంచి గృహము, మంచి వాహనాలు, మంచి శక్తి అన్నీ ఇస్తాం. ఎందుకు? లీడర్ అయినాడు కాబట్టి. సర్వెంట్ ఉన్నా లేకపోయినా లీడర్కి అనేక విషయాలలో ఏం చేస్తారంటే సహకరిస్తారు, అన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పుడు ఎఫ్తా ఏమైంది? ఒకరోజు ఇల్లు లేదు, గృహం లేదు, ప్రాంతం లేదు, పట్టణంలో ఏమి లేదు, స్నేహితులు, బంధువులు ఎవ్వరు లేరు. సో ఎప్పుడైతే పిలిచినారో ఇప్పుడు ఏం చేస్తారంట? ఎవ్రీథింగ్ విల్ బి రెస్టోర్డ్. నీకు మంచి ఉండడానికి మంచి గృహం ఇస్తాము, మంచి రథం ఇస్తాము, మంచి స్నేహితులు ఉంటారు, నువ్వు కుటుంబంతో కలిసి ఉండవచ్చు, భార్య పిల్లలతో కలిసి ఉండవచ్చు, మంచి బంగ్లా, మంచి ప్యాలెస్ అన్నీ కట్టిస్తావు, కోట కట్టిస్తారు. అంటే ఏంటిది? నువ్వు నాకు చేస్తే ఏమని చేయాలంట?
కేవలం నీవు మాతో కలిసి యుద్ధము చేస్తే మేము విజయం పొందుకుంటాము, నీవు మాతోనే ఉండొచ్చు. అంటే ఏంటిది? యెఫ్తా ఇశ్రాయేల్ ప్రజలకి ఒక ధైర్యంగా మార్చబడ్డాడు. ఏం చేశారంటే ఫస్ట్ వర్స్లో, సెకండ్ థర్డ్ వర్స్ ఏం చూసాము? ధైర్యం అంటే మైటీ మ్యాన్ ఆఫ్ వ్యాలర్, ధైర్యాన్ని వెళ్ళగొట్టినారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంట? ధైర్యాన్ని తిరిగి తెచ్చుకుంటున్నారు. నీవే మా ధైర్యం కదా. ఫిజికల్గా తీసుకుంటే, మానవత్వంగా తీసుకుంటే యెఫ్తా నీవు ఒక్కడే మమ్మల్ని కాపాడగలుగుతావు. ఆ గిలీదు వాళ్ళకి దేవుడు కూడా గుర్తు రాలేదండి, మనిషే గుర్తు వచ్చాడు. నీవు ఒక్కడవే ఏం చేయగలుగుతాడంట? యుద్ధము చేయగలుగుతావు. నీవు ఒక్కడవే మాకు విజయాన్ని ఇవ్వగలుగుతావు. అమ్మతో యుద్ధం నువ్వు ఉంటే నీ బలము మా బలం, నీ ధైర్యము నా ధైర్యం. నువ్వు యుద్ధం చేసుకుంటావు వెళ్ళు, మేమేం చేస్తాము? నీ వెనకాల వస్తూ ఉంటాం. మేము కూడా భాగస్వాములు ఉంటాం. మనం అందరం కూడా కలిసి యుద్ధం చేసి మనము గెలుస్తాం అన్న ఆలోచనతో యెఫ్తా దగ్గరకు వచ్చి యెఫ్తాను వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. ఏమంటే చూడండి, అందుకు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానుడవు అవుదును అని గిలాదు పెద్దలని అడగగా. చూడు, ఇప్పుడు ఎవరిని గమనిస్తున్నాండి? నేను మీతో వచ్చి యుద్ధము చేస్తే నేను గెలుస్తాను కదండి. ఇప్పుడేమన్నా ఎవరిని గుర్తు చేసుకుంటాడు? యుద్ధము చేయడం మీరు నన్ను గిలాదు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల. హల్లెలూయా. ఇంతకుముందు ఏమన్నాను? తన స్పిరిచువల్ లైఫ్, ఆత్మీయ జీవితంలో ఆ యుద్ధము చేయడం పిలిచినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? అరే, నా లాంటి ధైర్యవంతుడు, నా లాంటి బలాఢ్యుడు ఈ ఇశ్రాయేల్ ప్రజల్లో లేరు, ఇశ్రాయేల్ దేశంలో లేరు. కాబట్టి ఆయన కాలర్ ఎగురేసుకొని నేను లేకపోతే మిమ్మల్ని ఇంకెవడు కాపాడలేడురా అని గర్వపడకుండా ఏం చేస్తాడు? నేను వస్తాను, యుద్ధము చేస్తాను. యెహోవా ఏమన్నాడు? యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల, మీ చేతి కాదు, యెహోవా నా చేతికి నా శత్రువులని అప్పగించిన ఎడల అప్పుడు నేను మీకు అధిపతినై ఉండును. ఎవరిని గుర్తు చేస్తున్నాడు? యెహోవా దేవుని గుర్తు. ఎందుకంటే యెహోవా దేవుని నన్ను విడవలేదండి. ఆ పరిస్థితిలో యెహోవా దేవుని గుర్తు చేసుకొని ఏమన్నాడు అని గిలాదు పెద్దలను నన్ను అడుగగా, గిలాదు పెద్దలు నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదుము, యెహోవా మన యువయుల మధ్యను సాక్షిగా ఉండునుగాక అని యెఫ్తాతో అనేది. ఏం చేస్తాడు? లెట్ గాడ్ బి విట్నెస్ బిట్వీన్ యూ అండ్ మీ. గిలాదు పెద్దల మధ్యలో యెఫ్తాకి మధ్యలో ఎవరు? దేవుడు సాక్షిగా ఉండునుగాక. నీవు మాకు చెప్పిన మాట ప్రతి ఒక్కటి మేము చేస్తాం. దట్ ఈస్ వాట్ మేము నీ మాట చొప్పున చేయుదుము అంటే ఇప్పుడు మాటలైనా ఇప్పుడు ఎవరు చెప్తుంది? బాల్ యెఫ్తా చేతిలో ఉంది. తన టైం వచ్చి ఏం చేస్తాడు? ఇప్పుడు వాళ్ళతో డెఫినెట్గా ఆడుకోవచ్చు. నేను చెప్పింది మీరు చేస్తేనే ఏం చేశారు? నేను మీతో. ఎందుకు? ఇప్పుడు అవసరం నీది. నా అవసరం ఉన్నప్పుడు మీరు నన్ను వెలగొట్టినారు. కానీ దేవుడు పక్షాన, దేవుడి విషయంలో, దేవుడి పక్షాన నేను అంటే పర్సనల్ లైఫ్ ఏం రాసలేదు, కానీ ఆ పర్సనల్ లైఫ్ ఉంది కాబట్టి దేవుడు నాకు అప్పగిస్తే, యెహోవా నా శత్రువు నాకు అప్పగిస్తే మీరందరూ కూడా నా చెప్పిన మాట వింటారా? నేను మీకు అధిపతినై ఉండునా. అలాంటి మాటలు ఏం చేస్తారు? వాట్ ఎవర్ యూ సేస్ వి విల్ లిసన్. నీవు చెప్పిన ప్రతి మాట మేము లెక్క చేస్తాము, మేము వింటాము. వాళ్ళకి ఏం కావాలి? ఇప్పుడు అట్ ది ఎండ్ మాకు యుద్ధము చేయాలి, యుద్ధంలో మేము గెలవాలి. ఆ యుద్ధంలో గెలవడానికి మేము ఏ స్థాయికైనా దిగజారుతాం. నిన్ను మేము అధిపతిగా ఉంచుతాం. వీ వాంట్ యూ టు బీ యాజ్ ఎ క్యాప్టెన్, యాజ్ ఎ లీడర్, యాజ్ ఎ mighty man of valor over the children of Israel. We want you. నువ్వు ఇంకేమైనా చెప్పు, కొట్టు తిట్టు చంపు, ఇంకేమైనా చేసుకో, బట్ వీ వాంట్ యూ అట్ ఎనీ కాస్ట్. ఎంత బంగారం ఇస్తున్నారో, ఎంత వెండి ఇస్తున్నారో, ఎంత రాజ్యం ఇస్తున్నారో ఇవన్నీ రాశాడని అనుకుందాం. కొంచెం అన్నీ చెప్పిండొచ్చు, కానీ ఏం చేస్తాడు? యెహోవా దేవుడు శత్రువులని నా చేతికి అప్పగిస్తే నేను మీకు అధిపతిగా ఉంటాను. ఆమేన్.
Verse 11. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానుని గాను అధిపతి గాను అతని నియమించుకొని అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధి తన సంగతి ఎంతయో వినిపించును. ఏం చేశారండి? ఇంతకు ఏమన్నారు? దేవుడు అంటే యెహోవా దేవుడు మన మధ్యలో సాక్షిగా ఉండాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు? యెఫ్తా ఎక్కడికి వెళ్ళాడండి? మిస్పా అనే ప్రాంతానికి వెళ్ళి ఏం చేస్తాడు? Then Jephthah went with the elders of Gilead, and the people made him head and captain over them. And Jephthah uttered all his words before the Lord in Mizpah. వాళ్ళ యెహోవా దేవుడు సాక్షిగా ఉంటానని మాట్లాడుతున్నప్పుడు ఏం చేశాడు? యెహోవా దేవుని దగ్గరికి వెళ్ళి, ఇదిగో నువ్వు మాకు సాక్ష్యం, ఈ ప్రజలు యుద్ధం గెలిచిన తర్వాత బహుశా మారవచ్చు అని చాలాసార్లు అవసరం తీరిన తర్వాత అవసరం ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, అవసరం తీరిన తర్వాత ఇంకొకలాగా ఉంటారు. అది మనుషుల స్వభావం. కాబట్టి ఇప్పుడు జెఫ్తా కన్ఫర్మ్ చేసుకున్నాడు, నేను వచ్చి మీకు అధిపతి ఉన్న తర్వాత యుద్ధము గెలిచిన తర్వాత దెర్ ఇస్ నో గ్యారంటీ దట్ అగైన్ మీరు నన్ను రిజెక్ట్ చేయడానికి. ఎందుకు? అవసరం తీరిపోయింది. తర్వాత మీరు నన్ను విసర్జించవచ్చు. కాబట్టి యుద్ధం చేస్తాము, గెలిచిన తర్వాత నేను మీ పైన అధికారిగా ఉంటాను. I will be a head and I will be a captain over your life, over the children of Israel. ఇది మీకు ఓకే అంటేనే నేను వస్తాను. వాళ్ళు ఓకే అన్న తర్వాత, సరే అన్న తర్వాత ఏం చేస్తారు? దేవుని మందిరానికి దగ్గరికి వెళ్ళి దేవుని వినికిడిలో అందుకే మాట్లాడారు, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. Amen. And Jephthah uttered all his words before the Lord in Mizpah. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి ఎంతయు వినిపించెను. ఎవరింటున్నారు? యెఫ్తా వింటున్నాడు. యెఫ్తాతో గిలీద్ పట్టణ వారు వింటున్నారు. దేవుడు కూడా వింటున్నాడు. అన్ని మాటలు విన్న తర్వాత 12వ వచనం గమనిస్తాం. యెఫ్తా అమ్మోనీల రాజు వద్దకు దూతలను పంపి నాకును నీకును మధ్య ఏమి జరిగినది, నీవు నా దేశముల మీదికి యుద్ధమునకు వచ్చి ఉన్నావని అడగగా 12th verse నుంచి 26th verse వరకు గమనిస్తే అక్కడ ఏం లేదంటే ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. యెఫ్తా యుద్ధం ఎందుకు చేయడానికి వస్తున్నాడు అమ్మోనీలు అడిగితే అమ్మోని చెప్పే కండిషన్స్ ఏంటంటే, మరి ఇశ్రాయేలు ప్రజలు మా దేశాలంతా కూడా ఆక్రమించుకున్నారు కాబట్టి యుద్ధం చేస్తున్నారు. యెఫ్తా ఏమంటాడు? ఆక్రమించలేదు, మరి ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చినప్పుడు మా దేవుడు మాకు అనుగ్రహించాడు. ఒకవేళ మీ దేవుడు మీకు అనుగ్రహిస్తే మీరు స్వాస్థ్యంగా తీసుకుంటారు కదా, అదేవిధంగా మా దేవుడు మాకు ఈ ప్రాంతం అంతా స్వాస్థ్యం ఇచ్చిన కాబట్టి ఇంకా మేము స్వాస్థ్యంగా పొందుకుంటాము అనే డిస్కషన్ అంతా అవుతుంది. అంటే యెఫ్తా అమ్మోను రాజుకి ఎంత నచ్చ చెప్పినా ఆయన నచ్చ చెప్పినప్పుడు ఏంటి అంగీకరించి సరేలే అనుకోవాలి. కానీ ఆయన ఏ కండిషన్ ఉన్నారు? ఏమైనా కానీ మాకు ఈ ప్రాంతం కావాలి, మాకు ఈ పట్టణం కావాలి, మాకు ఈ దేశం కావాలి, మేము యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాం. యెఫ్తా ఫస్ట్ ఏమని ఒక మాట మాకు యూజ్ చేస్తారు కదా, కాంప్రమైజ్ అంటారు కదా. కాంప్రమైజ్ అంటే ఎవరి మధ్యలో? అమ్మోనీల మధ్యలో, గిలీద్ మధ్యలో కాంప్రమైజ్ చేసి యుద్ధం లేకుండా ఈ మ్యాటర్ని సెటిల్ చేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు అమ్మోనీలు ఏంటిది? నువ్వు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, మేము మాత్రం యుద్ధం చేస్తాం. సో 12 నుంచి 26 వర్స్ కూడా ఈ కండిషన్స్ అన్నీ అప్లై అవుతూ ఉంటాయి. ఆస్తులు అంతస్తుల గురించి గొడవలు ఆ రోజు పడ్డారు, ఈ రోజు కూడా పడుతున్నారండి. చాలాసార్లు రియల్ ఎస్టేట్ అంటాం. కొంత ఇల్లు కట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక గజము ఒక ఇటుక మందం గోడ ఉన్నా కానీ మనము ఆ పొరుగు వారితో మనం గొడవ పడుతూనే ఉంటాం. ఎందుకు? ఆ స్థలం కూడా మనకు కావాలి కాబట్టి. ఈ స్థలం విషయంలోనే అమ్మోనీలు గొడవ పడుతూ ఉన్నారు. ఆ పట్టణం నాది, ఈ పట్టణం నాది, మీరందరూ కూడా దోచేసుకున్నారు, మీరందరూ ఆక్రమించుకున్నారు అన్న గొడవలు వాళ్ళు స్టార్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మా ప్రాంతం మాకు కావాలి, మా పట్టణం మాకు కావాలి, మీరందరూ దొంగలించుతారు అని ఆ డిస్కషన్లో ఏం చేస్తున్నారంట ఇప్పుడు గమనిస్తే verse 27 దగ్గరికి వెళ్దాం.
verse 27. Wherefore I have not sinned against thee, but thou doest me wrong to war against me. The Lord, the judge, be judged this day between the children of Israel and the children of Ammon. చూడండి ఏమని చెప్పిన ముందు ఎంత నచ్చ చెప్పినా కానీ ఆయన ఏం చేశాడు, యుద్ధం చేయడానికి వచ్చింది కాబట్టి ఇప్పుడు తన వంతు చెప్తున్న మాట ఏంటంటే దేవుడే నీకు నాకు మధ్యలో న్యాయవాదిగా ఉండాలి. అమ్మోనీలు ఏమన్నారు, మీరు మా దగ్గర నుంచి దొంగలించినారని అమ్మోనీలు చెప్తున్నారు. యెఫ్తా అన్నాడు, మేము దొంగలించలేదు, మా దేవుడు మాకు స్వాస్థ్యంగా ఇచ్చినాడని చెప్తున్నాడు. ఈ భాషలో మాట్లాడుతున్న మాటలలో మన కన్విన్స్ అవ్వలేదు. యుద్ధం చేయాలనే ఆలోచన ఉంది కాబట్టి మొదటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం చేస్తాను, ఇశ్రాయేలు ప్రజలను నాశనం చేస్తాను, ఆ భూమిని స్వాస్థ్యంగా తీసుకుంటాను అని అమ్మోనీల రాజులకి అలాంటి తలంపు కలిగింది. మన యెఫ్తా అయితే అన్ని క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ఏమన్నాడు, వేర్ఫోర్ ఐ హ్యావ్ నాట్ సిన్డ్ అగేన్స్ట్ ది, నేను నీతో యుద్ధం చేసి నిన్ను చంపినప్పుడు ఆ పాపము నా పైన ఉండదు. ఎందుకంటే నేను నీకు ఆల్రెడీ చెప్పినాను, నువ్వు వినట్లేదు కాబట్టి. లెట్ ద లార్డ్ ద జడ్జ్ be judged this day between the children of Israel and the children of Ammon. ఇశ్రాయేల్ ప్రజలకి అమ్మోనీయుల మధ్యలో ప్రజల మధ్యలో ఎవరు ఉండాలంట, దేవుడు న్యాయవాది ఉండాలి. అయితే అమ్మోనీయ రాజులు యెఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకొని లేదు. Howbeit the king of the children of Ammon hearkened not unto the words of Jephthah which he sent him. ఒక పెద్ద లెటర్ రాసి పంపిస్తే కూడా ఏం చేస్తారంటే they rejected the letter. They did not hear the word of Jephthah. యెఫ్తా చెప్పిన మాటలు లెక్క చేయలేదని వాక్యం సెలవిస్తుంది కదా. అంటే ఏంటి, వాళ్ళ దృష్టిలో మేము యుద్ధం చేయడానికి వెళ్దాము, ఏమన్నా కానీ యుద్ధమే చేస్తాం, కాంప్రమైజ్, వీ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్, మేము మీతో ఏకీభవించాము, నువ్వు చెప్పిన మాట మేము లెక్క చేయము, నువ్వు చెప్పిన మాట మేము వినము. ఈ ఆలోచనతో వెళ్తుండగా 29వ వచనం, యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనుషులను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించిన గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. ఏమైంది వాక్యం 29 ఫస్ట్ వర్డ్లో, యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా. ఈ మాట మనం చాలాసార్లు వేరే జడ్జెస్ మీద కూడా మనం చూస్తూ ఉంటాం. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అపాన్ శాంసన్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అపాన్ డేవిడ్. సో ఇక్కడ గమనిస్తే దేవుని ఆత్మ ఎవరిపైన వచ్చిందండి, యెఫ్తా పైన వచ్చింది. యుద్ధము చేయడానికి వెళ్ళకముందు దేవుని ఆత్మతో నింపబడ్డాడు. దేవుని ఆత్మతో నింపబడినప్పుడు మనం గమనిస్తే వర్స్ 30 అండి, అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల మీద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితముగా గను మరియు దహన బలిగా దాన్ని అర్పించలేదు. దేవుని ఆత్మ యెఫ్తా పైన వచ్చిన తర్వాత తన ప్రార్థన, తన ఒప్పుకోలు మారిందండి. దేవుని ఆత్మ పొందుకున్న తర్వాత ఏం చేస్తాడు, బలి అర్పణ గురించి మాట్లాడుతున్నాడు. కండిషన్ గురించి చెప్తాడు, దేవా నేను నమ్ముతున్నాను, నువ్వు నాకు ఒకవేళ నా శత్రువులని నా చేతికి అప్పగిస్తే నేను నీకు ఒక దహన బలి ఇస్తాను. ఆ దహన బలి ఏంటిది, నేను యుద్ధం గెలిచిన తర్వాత నా ఇంటికి వెళ్ళినప్పుడు నా ఇంటి గుమ్మం నుంచి ఏదైతే మొదటి బయటికి వస్తుందో కదా, ఎవరు బయటికి వస్తారో దాన్ని నేను బలిగా అర్పిస్తాను. అనుకుందాం, ఏ ఆలోచన లేకుండా, ఏ తలంపు లేకుండా, అంటే దేవునికి నేను ఏదైనా మంచి చెయ్యాలి. ఇఫ్ గాడ్ విల్ గివ్ మీ విక్టరీ, ఐ హ్యావ్ టు గివ్ సంథింగ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ కదా. మనం అలాంటి బ్రొక్కుబడే చేస్తామండి. నువ్వు నాకు ఇది ఇస్తే కదా, మనం చాలాసార్లు గుండు కొట్టమే, అదొకటే మనకు తెలుసు. మన క్రైస్తవులుగా మన జీవితం గమనిస్తే
దేవా నేను ఒప్పుకోలు చేస్తాను, నీవు నా జీవితం ఇది చేస్తే నేను పనిగా పలానా కానిపిస్తాను, ఏదైనా ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తాను. ఇవన్నీ కండిషన్ మనం వింటూ వచ్చాం. అన్న కూడా అదే పరిస్థితి చేసినాడు. దేవా ఒకళ్ళు నాకు గర్భం దారిస్తే, నేను నాకు సంతానం ఇస్తే ఆ సంతానము దేవుని మందిరంలోకి తన బ్రతికిన కాలం కూడా ఈ పరిచయంలో బాధపడదు. సో యెఫ్తా కూడా ఏం చేస్తాడు, అలాంటి మొక్కుబడి చేస్తాడు. నాకు అంటే ఇంకా బహుశా అనుకున్నాం, ఒక డౌట్ ఉన్నది, నేను గెలుస్తానా గెలవనా, మరి దేవుడు నాకు సహాయం చేస్తాడా చేయడా. కండిషన్స్ ఏంటి, నీవు నాకు సహాయం చేస్తే నేను బలి అర్పిస్తాను. అంటే యెఫ్తాకి తెలుసు దేవునికి బలి అర్పణ అంటే చాలా ఇష్టం. ఆమేన్. గాడ్ లవ్స్ సాక్రిఫైస్, a burnt offering, a sweet smelling aroma. సువాసన కలిగిన ఆ అర్పణ దేవునికి ఇష్టం. సో ఆ యెఫ్తా దేవుని హృదయం ఎరిగినవాడు కాబట్టి దేవునికి ఇష్టమే, దేవునికి ఏది ఇష్టమో నేను అది చేస్తాను. దేవుడు నాకేది ఇష్టమో, నేను ఇశ్రాయేలు ప్రజలతో పాటు అమ్మోనీయుల మీద నేను యుద్ధం గెలవడం నాకు ఇష్టం కాబట్టి నువ్వు ఏదైనా కార్యం చేయి, నువ్వు చేస్తే నేను ఇది చేస్తాను. ఆమేన్. ఒకసారి చదువు. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయంగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనేటప్పుడు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమవును మరియు దహన బలిగా దాన్ని అర్పించదనని. Then it shall be that whatsoever cometh forth of the doors of my house to meet me, when I return in peace from the children of Israel. సమాధానకరంగా నేను ఎప్పుడైతే అమ్మోనీయులను జయించి నా ఇంటికి వస్తానో అప్పుడు ఏంటంటే shall surely be the Lord's and I will offer it up as a burnt offering. ప్రతిష్ఠించబడి అంటే శ్రేష్టమైన బలిని నేను నీకు తప్పకుండా అర్పిస్తాను. నేను దాన్ని అభిషేకంగా తీసుకుంటాను. అంటే ఏంటిది, సమాధానం లేకుండా వెళ్ళిన కుటుంబం నుంచి నేను తిరిగి సమాధానకరంగా వచ్చినట్లయితే, ఇఫ్ ఐ రిటర్న్ ఇన్ పీస్ టు మై హౌస్ ఆఫ్టర్ ఐ విన్ ద బ్యాటిల్, నేను యుద్ధం గెలిచిన తర్వాత సమాధానకరంగా నా ఇంటికి నేను తిరిగి వస్తే, తోపదేశం గురించి మాట్లాడండి, నా తండ్రి ఇంటికి నేను ఎప్పుడైతే తిరిగి వస్తానో, నా ఇంటికి నేను ఎప్పుడైతే తిరిగి వస్తానో, ఏదైతే మొదట నా కుటుంబం నుంచి బయటకు వస్తుందో నేను దాన్ని నీకు బలి అర్పణగా ఇస్తాను, అనగా బలిగా దానిని అర్పించదు. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధం చేయుటకు వారి యుద్ధకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను. కనుక అతడు వారిని అనగా అరోయేరు మొదలుకొని మిన్నీ తుప్పు వచ్చే వరకు అబెల్కేరామీము వరకును 20 పట్టణముల వారిని నిశ్శేషముగా హతము చేసింది. ఏమైందండి, యెఫ్తా ఒప్పుకోలు చేసిన తర్వాత, యుద్ధం చేయడానికి వెళ్ళిన తర్వాత దేవుడు చేసంట, యెహోవా దేవుడు అమ్మోనీయులని యెఫ్తా చేతికి అప్పగించాడు. నేను అమ్మోనీయుల యొద్ద నుండి అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుట వారి యుద్ధకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించాడు. కనుక అతడు వారిని అనగా అంటే అన్ని 20 సిటీస్ గురించి మాట్లాడుతున్నాడు. ఒక పట్టణం కాదు, 2 పట్టణాలు, 20 పట్టణాలను ఏం చేసినట్ట నాశనం చేయగలడు. ఎవరు? యెఫ్తా దేవుని పైన ఆధారపడ్డాడు కాబట్టి ప్రార్థన పూర్వకంగా దేవునికి బలి అర్పిస్తా అని చెప్పి దేవునితో కమ్యూనికేట్ చేస్తూ, యెహోవా దేవునితో ప్రార్థన చేస్తూ మాట్లాడుతూ తన కండిషన్స్, తన ఈ ఇంక్వైర్ ఆఫ్ ద లార్డ్ అంటారు, దేవుని సరిగ్గా మొరపెట్టుకుంటాం, దేవుని అడుగుతూ ఏం చేశాడని ఆయన ప్రతి అడుగు తీసుకున్నాడు. ఫస్ట్ అవసరం దేవుని దగ్గరికి వెళ్ళాడు. అంటే ఈ కన్సిడర్ గాడ్ ఇన్ హిస్ లైఫ్. ఆ స్పిరిచువల్ లైఫ్లో తన బలము కాదు కానీ దేవుడు నాకు ఇచ్చిన బలము నాలో పనిచేయాలంటే దేవుడు నాకు సహాయం చేయాలి. సంవత్సరం చాలాసార్లు శత్రువు తను వచ్చినప్పుడు, దేవుని ఆత్మ తన పనికి వచ్చినప్పుడు ఏం చేశాడంటే చిన్న చిన్న దారాలాగా తెంపడం గమనించాం. చైన్లతో కట్టిన, తాళ్లతో కట్టిన అన్నీ తెంపేసుకుంటూ ఉన్నాడు. నక్కలను పట్టినాడు, తోకతో కట్టినాడు, ఒక దౌడ ఎముకతోని, గాడి దౌడ ఎముకతోని 1000 మందిని చంపినాడు. ఎప్పుడు తన సొంత బలము శక్తి కాదు, ఆత్మతో నింపబడిన తర్వాత తనలోని శక్తి ద్వారా, ఆత్మశక్తి ద్వారా జయించగలిగినాడు. సో ఇక్కడ గమనిస్తే
ఆత్మ నింపుదల తర్వాత దేవుడు ఏం చేశాడు? యెఫ్తా కూడా యుద్ధంలో విజయం అనుగ్రహించినాడు. విజయం అనుగ్రహించిన తర్వాత ఏమేమి కండిషన్ చూసినాము? యుద్ధం చేస్తే నేను నీకు పలానా అర్పణ ఇస్తాను అంటే ఈ మేడ్ అ వావ్, ఒప్పుకోలు చేస్తాడు. ఆ ఒప్పుకోలు నెరవేర్చబడలేదు. గమనిస్తాం వర్స్ 34. యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనేది. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. యెఫ్తా మిస్పాలోను తన ఇంటికి, and Jephthah came to Mizpah unto his house, and behold, his daughter came out to meet him with timbrels and with dances, and she was his only child. Beside her he had neither son nor daughter. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగ చేసినవని, నీవు నన్ను తల్లడింప చేయువారిలో ఒకటే వై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేనగా. ఏమేమి చూడండి, జెఫ్తా ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఒక తండ్రిగా దేవునితో మాట ఇచ్చినప్పుడు జెఫ్తా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. పశువులు వస్తే అనుకున్నాడు, ఆ గేదెలో లేకపోతే కుక్కలో గొర్రెలో ఏదైతే పెంచుకుంటున్నాడో అవి వస్తాయి అనుకున్నాడు. విచ్ విల్ కమ్ ఫస్ట్, నా కుటుంబంలో నుంచి మొదట ఏది వస్తుందో అంటే యెఫ్తా 100% ఎక్స్పెక్ట్ చేయలేదు నా కుమార్తె వస్తుందని. కానీ ఇక్కడ గమనిస్తే సీన్ ఏమైంది? మొత్తం మారిపోయింది. యెఫ్తా ఇంటికి వచ్చే సమయానికి తన కుమార్తె దుఃఖంతో వస్తుందా, సంతోషంతో వస్తుంది. అంటే యెఫ్తా కుమార్తెకి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వెళ్ళింది. ఏమని వెళ్ళింది? మీ నాన్న అమ్మోనుల పైన యుద్ధం గెలిచినాడు. సో యుద్ధం గెలిచినాడు కాబట్టి కుమార్తె ఏం చేశాడంటే నాన్నతో సెలబ్రేట్ చేయడానికి, ఐ వాంట్ టు సెలబ్రేట్ దిస్ విక్టరీ విత్ మై ఫాదర్ అని తంబుర సితారా అన్నీ కూడా తెచ్చి పాటలు పాడుకుంటూ నాట్యం చేసుకుంటూ నాన్నని హత్తుకొని కదా, ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ టు గాడ్ అని ఆ సెలబ్రేషన్ చేయడానికి వస్తుండగా ఎవరు ఆశ్చర్యపోయారు? యెఫ్తా ఆశ్చర్యపోయాడు. అయ్యో తల్లి, నువ్వెందుకు వచ్చినావు? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నీవు వచ్చినప్పుడు యెఫ్తా ఏం చేయాలి? 2 కండిషన్స్. ఒప్పుకోలు నిలబెట్టాలా, పడగొట్టాలా, తన చేతిలో ఉంది. నేను దేవునితో ఒక మాట ఇచ్చినాను, ఆ మాట నెరవేర్చాలా లేదా కుమార్తె ప్రాణాలు కాపాడాలి. అలాంటి పరిస్థితుల్లో మరి దేవునికి ఇచ్చిన మాటని ఎక్కువ లెక్క చేస్తారు కాబట్టి కుమార్తెతో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వర్స్ 35 గమనిస్తే చదువు 35 వచ్చింది. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగ చేసితివి. నీవు నన్ను తల్లడింప చేయువాడిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను కనుక వెనుతీయలేననగా, ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అని. చూడండి, కుమార్తె ఏమిస్తుంది అంటే కుమార్తె కూడా దేవుని భయభక్తిలో పెంచబడ్డదండి. వేష కుమారుడు అయినా కానీ తన జన్మము తనని డిక్లేర్ చేయట్లేదు. వేష కుమారుగా జన్మించాడు కాబట్టి తను కూడా అలాంటి చెడు బ్రతకట్లేదండి. దేవుని ఎరిగిన వాడిగా ఉండి యుద్ధము చేయాల్సిన పరిస్థితిలో దేవుని ప్రణాళిక తెలుసుకొని, దేవుని చిత్తము తెలుసుకొని, దేవునికి ఆ సిచ్యువేషన్ అప్పచెప్పి, దేవా నువ్వు నా శత్రువు నా చేతిలో అప్పగిస్తే, నువ్వు నన్ను గెలిపిస్తే నేను ఇది చేస్తాను అన్న ఆలోచనతో మాట్లాడుతున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ కుమార్తెను చూసినప్పుడు బట్టలు చింపుకున్నాడు, దుఃఖంలో ఉన్నాడు. బహుశా కుమార్తె అడుగుంటుంది, నాన్న ఏమైంది, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు సంతోషించట్లేదు, ఎందుకు దుఃఖపడుతున్నావు, ఏందేమైనా ఓడిపోయినావా, యుద్ధం ఓడిపోయినావా, నేను యుద్ధం గెలిచినా అన్న సంతోషము నాకు తెలిసింది కాబట్టి నేను ఈ విధంగా వచ్చినాను, నువ్వేంటి బట్టలు చింపుకుంటున్నావు, నువ్వేంటి పరిస్థితులు ఉన్నావు, నువ్వు ఎందుకు దుఃఖపడుతున్నావు. బహుశా సంభాషణలో ఇప్పుడు యెఫ్తా ఉన్నాడు, మొత్తం స్టోరీ చెప్పుకుంటాడు.
డైరెక్ట్ చెప్పారు కదా, నేను బలి ఇవ్వాల్సి వస్తుందమ్మా అని డైరెక్ట్ చెప్తారు, చెప్పాడు. దుఃఖంతో బాధనతో, అమ్మా ఇది పరిస్థితి తెలుసు కదా, మనం ఎక్కడున్నాం, తోపదేశంలో ఉన్నాము, మన అన్నదమ్ములు మీ పెద్దనాన్న వాళ్ళందరినీ వెళ్ళగొట్టినారు కదా, వాళ్ళే మనల్ని పిలుచుకొచ్చినారు, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా, మీకు అంతా తెలుసు, నేను యెహోవా దేవునితో ఈ ప్రకారం ఒప్పుకోలు చేస్తున్నాను. యుద్ధం గెలిచిన తర్వాత నా ఇంట్లో నుంచి ఎవరైతే మొదటగా వస్తారో నేను మనల్ని బలిగా అర్పిస్తాను. ఇప్పుడు కుమార్తె ఏం చేయాలి? హలో, నువ్వు ఏమన్నా చేస్తావు, నాకు సంబంధం లేదు, నువ్వెవరు నా జీవితం అర్పించడానికి కదా, నేను ఒప్పుకోను, నువ్వు ఏమన్నా చేసుకో, దేవుడిని క్షమించడానికి ఏమన్నా చేసుకోవాలి, నా జీవితం నాకేమో కళలు అనుకున్నాను, ఏమన్నా కాలం లేకపోతే ఇంకా నేను మంచి జాబ్ చేయాలి, మంచి ఉద్యోగం చేయాలి, నేను మంచి స్థాయిలో ఉండాలి, అనేక కళలు అనుకున్నాను, నువ్వెవరు నాకు చెప్పడానికి, హూ ఆర్ యు టు సరెండర్ మీ, నువ్వెవరు నన్ను సమర్పించడానికి, నువ్వెవరు నన్ను చంపడానికి. అలాంటి మాటలు, అలాంటి సిచ్యువేషన్ మనం ప్రస్తుతానికి చూస్తూ ఉన్నాం. కానీ ఆ రోజు ఆ డాటర్ ఆఫ్ యెఫ్తా కుమార్తె యెఫ్తా తనతో చెప్పిన ప్రతి మాటని అంగీకరించి యెఫ్తా కుమార్తె కూడా ఎవరిని గౌరవిస్తుంది? నీవు దేవునికి ఇచ్చిన మాట చెప్పున జరుగునుగాక. హల్లెలూయా. అంటే తనకు తెలుసు నా ప్రాణం అర్పించబడుతుంది. ప్రాణం అంటే ఒక ఉరిదీయటం కాదండి. బహనదలి అంటే తన ఆ బహనదలిలో గమనిస్తే ఆ కట్టలు పెట్టి భవిష్యత్తు దహించడానికి ఉన్నప్పుడు తన శరీరం కాలుతూ ఉంటుంది. చంపిన తర్వాత ఇవ్వరండి, తన బ్రతికినప్పుడే దహన బలిగా ఉన్నప్పుడు తన ఎంత మొరపెట్టుకుంటుంది, తన ఎంత ఏడుస్తుండొచ్చు, ఎంత నొప్పితో వెళ్తుంది, ఇవన్నీ ఆలోచిస్తే ఆయనను నీవు అంటే తండ్రిగా నీవు యెహోవా దేవునితో చెప్పిన మాట ప్రకారం కదా, అదే రాయబడింది కదా, ఆమె తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోట నుండి బయలుదేరిన మాట చెప్పున నాకు చేయుము. కుమార్తె అడగవచ్చు, సరే చేస్తే చేసిన మంచి పని చేసిన కానీ సరే ఇంకొకసారి వెళ్ళి నా యెహోవా దేవుని దగ్గరికి వెళ్ళి నేను ఆ కుమార్తెని రావడం ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకున్న పశుపక్షులన్నింటిలో కన్నా ఏదైనా శ్రేష్టమైనది బలిగా అర్పిస్తాను, నా కుమార్తె బదులుగా దేవా కన్సిడర్ చేయి అని ప్రార్థన చేసి ఒక రిక్వెస్ట్ ఇవ్వట్లేదండి. నీ నోటి నుంచి బయలుదేరిన మాట, నీ నోటి నుంచి పలుకబడిన మాట ప్రకారం నువ్వు ఎవరికి నువ్వు మనుషులకు మాట ఇవ్వలేదు, దేవునికి మాట ఇచ్చినావు. అన్న జీవితంలో కూడా ఎల్కానే కన్సిడర్ చేయట్లేదు. ఎల్కానే ఏమన్నాడు? నువ్వు దేవునితో చెప్పిన మాట ప్రకారం నువ్వు కూడా చెయ్యి. ఇదే సంవత్సరం కాదు, కొంతకాలం అయిన తర్వాత ఆయన పెంచి పెద్దగా చేసిన తర్వాత తన కాలం తన నిలబడుతున్నప్పుడు తన సొంతగా మాటలు వస్తే తన సొంతగా పని చేసుకోగలిగినప్పుడు తన సొంతగా తినగలిగినప్పుడు నేను అప్పుడు వెళ్ళి దేవుని మందిరంలో తనని సమర్పించుకొని వస్తాను. అప్పుడు దాకా కుమారుడు నాతోనే ఉంటాడు. మనం మాట ఇచ్చి మాట తప్పిపోయిన వారిగా ఉన్నాము, కానీ యెఫ్తా దేవునితో మాట ఇచ్చి మాట నెరవేర్చే వాడిగా ఉంటున్నాడు. మనం చాలాసార్లు దేవునికి మాట ఇచ్చామండి, మనం చాలాసార్లు మాట తప్పిపోయిన మనం గమనించుకుంటే మనం చాలాసార్లు దేవుని నేను చెయ్యాలని చెప్తాము, మళ్ళా చేస్తాము, ఈ ఒప్పుకోలు చేస్తాము, నువ్వు నా జీవితంలో ఈ కార్యం చేయి కదా. ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్తో పాస్ అయితే కదా నేను రెగ్యులర్గా చర్చకు వస్తాను. ఎవరు సాధారణంగా అట్లాంటి పరిస్థితులు ఉంటావు, కానీ ఏమవుతుంది, పాస్ అవుతాడు, ఇంకొక ఇయర్ వెళ్తాడు, దేవుని మర్చిపోతాడు. అంటే ఒకటే అనేక సిచ్యువేషన్స్లో మనం అలాంటి పరిస్థితులు ఉన్నాం. కానీ యెఫ్తా ఏం చేస్తాడు? కుమార్తె యెఫ్తాతో పాటు సరే చేసినా కాబట్టి నాకు కేవలం 2 months టైం ఉంది అంటే ఇది తన పరిస్థితిని గుర్తు చేసుకొని దుఃఖపడడానికి నేను పర్వతాలకు వెళ్తాను, 2 నెలలు నా స్నేహితులతో సమయం గడిపిన తర్వాత నీవు చెప్పిన మాట ప్రకారం నువ్వు బలిగా అర్పించు. Verse 39. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఆమె పురుషుని ఎరుగనే లేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీయుల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయగలరు. చూడండి, ఒక కుమార్తె చెప్పిన మాట విన్న కారణముగా ఎవరిని కనపరుస్తున్నారు? ఇశ్రాయేల్ ప్రజలు
4 రోజులు ప్రతి సంవత్సరం తన జ్ఞాపకార్థ కూడిక చేస్తున్నారండి. మన 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 కుటుంబ సభ్యులను ఒకసారి గుర్తు చేసుకోవడం చాలా ఎక్కువ. ఇక్కడ ఏమంటున్నది, ఆ కుమార్తె ఏం చేయలేదు, కేవలము నాన్న చెప్పిన మాటకి లోబడి ప్రాణము అర్పించుకున్నది. తనకు తెలుసు నేను కాలి చనిపోతానని, దహన బలిగా మార్చబడతాను తెలిసినప్పటికీ కూడా ఏం చేస్తారంట, నేను కన్సిడర్ చేయలేదు. షీ డి నాట్ గో బై 100%. తప్పకుండా నన్ను నువ్వు చేసేవా నాకు సంబంధం, నేను చనిపోవడానికి సిద్ధం లేనని బహుశా ఆ దేశం నుంచి ఇంకొక దేశానికి పారిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆమె యవనస్తులు, షీజ్ ఎ యంగ్ లేడీ, యూత్లో ఉన్నది. తన స్నేహితులను కలిసి తప్పకుండా చెప్పి, నేను మా నాన్న పిచ్చోడు ఇలాంటి కండిషన్ పెట్టుకున్నా నన్ను చంపేస్తానంట, నేనేమో మీ అందరితో కలిసి మంచి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను, నేను ఇవి కన్సిడర్ చేయను, ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్. అలాంటి మాటలు మాట్లాడకుండా దేవుని భయభక్తుల్లో పెరిగింది కాబట్టి ఏం చేసింది, నాన్నకి లోబడి నాన్న మాటకి గౌరవించి, నాన్న చేసిన ఒప్పుకోలకి గౌరవించి, నీవు చెప్పిన మాట ప్రకారము, నీ నోటి ద్వారా పలికిన మాట ప్రకారము నువ్వు నాకు చెయ్యు. ఆమె కూడా యాక్సెప్ట్ చేసింది, ఎఫ్తా కూడా చేయగలిగినాడు. మరి ఎఫ్తాకి మన పిల్లలు ఉన్నారో లేదని, షీఈస్ ద ఓన్లీ డాటర్. అంటే వెనకాడలేదండి. అబ్రామ్ జీవితంలో కూడా ఒకే ఒక కుమారుని దేవుడు సమర్పించాను అర్పణగా అడిగినప్పుడు అబ్రామ్ కూడా వెనకాడలేదు, ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. నిన్న సృష్టికర్త తన ఏకైక కుమారుని యేసుక్రీస్తుని ఈ భూలోకాన్ని పంపించి బలిగా అర్పించడానికి తండ్రి వెనకాడలేదండి. అంటే తండ్రి పిల్లల్ని ప్రేమించట్లేదా, ప్రేమిస్తున్నాం. కానీ ఒక మంచి కార్యం జరగడానికి ఒక సాక్రిఫైస్ అవసరం కాబట్టి వాళ్ళు చేయడానికి ఆరంభించింది. ఇక్కడ తండ్రి గురించి మాట తండ్రిని కాదండి, తల్లి తండ్రి ఇద్దరు పేరెంట్స్గా, ఫాదర్ అండ్ మదర్, ఫ్యామిలీగా వాట్ కెన్ యూ డూ ఫర్ చిల్డ్రన్. అంటే టు హౌ అంటే ఏ స్థాయి వరకు పిల్లలు తిరిగి మన మాటని గౌరవిస్తున్నారు అనేది మన ఇద్దరం కూడా నేర్చుకోవాలి. తల్లిదండ్రులు కుమార్తెలుగా మనకు తెలిసి మనము కన్సిడర్ చేసి దేవుని దృష్టిలో అనేక అర్పణలు చేస్తామని చెప్పి అనేక ఒప్పుకోలు చేస్తాము. పిల్లలు ఎదిగిన తర్వాత కూడా మనము చేసిన ప్రార్థన, మనము చేసిన ఒప్పుకోలు వాళ్ళు కూడా ఏం చేయాలి, గౌరవించాలి. సో గౌరవించాలంటే ఏం చేయాలి, మనం ఆత్మీయంగా కుటుంబంగా బలపరచబడినప్పుడు, స్థిరపరచబడినప్పుడు అన్ని విషయాలు కూడా ఎఫ్తా చేస్తాడు, దేవుణ్ణి అక్నాలెడ్జ్ చేస్తున్నాడు. అందుకే సామెతలు 3:6 ఉంటుంది, నీ ప్రవర్తన అంతటిలో దేవుని అధికారాన్ని ఒప్పుకుంటే నీ మార్గము త్రోవలు సరళం చేస్తాడు. సో ఎఫ్తా వ్యక్తుల మార్గము త్రోవలు సరళం చేయబడాలంటే ఇప్పుడు ఏం చేయాలి, ఆయన ప్రవర్తన అంతటిలో దేవుని అధికారాన్ని ఒప్పుకోవాలి. దేవుని అధికారాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి ఆయన మార్గము సరళం చేయబడేది. అమ్మోనీలని తన చేతికి అప్పగించినాడు, విజయం పొందుతున్నాడు. 20 రాష్ట్రాలు 20 పట్టణాల నుంచి అందరినీ నాశనం చేసి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నాడు, ఆస్తుల అంతస్తులో స్వాధీనం చేసుకున్నాడు. ఇక్కడ ఏం చేశాడండి, కుమార్తెని పోగొట్టుకునేందుకు దుఃఖపడాలా, లేదంటే దేవుడికి ఇచ్చిన మాట ప్రకారము దేవుని మాట మీద నిలబడటము విషయంలో ఆయన సంతోషించాడు. కుమార్తె కూడా సహకరించింది. నాన్న నువ్వు యెహోవా దేవునికి మాట ఇచ్చిన వాటి మాట చెప్పుకున్న నీవు ఏదైతే చేస్తానో అది చేయని తను సమర్పించుకొని చేసేంత వరకు కూడా నాన్నకి ఎదురు చెప్పలేదు, తనతో సహకరించింది. మన పిల్లలు మనతో సహకరించినగాక, మనము మన పిల్లలతో సహకరించినాక అపవాదం 100% డిస్టర్బెన్స్ తెస్తారు. కానీ దేవా నీవు నాకు సహాయం చేయి, గాడ్ ప్లీజ్ హెల్ప్ మీ ఇన్ ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్, ఇన్ ఆ ఫ్యామిలీ ఇష్యూస్, గాడ్ రెస్టోర్. ఏమంటారు ధ్యానిస్తాము, రిజెక్టెడ్ అండ్ రెస్టోర్. ఫస్ట్ 3 వర్సెస్లో యెఫ్తా రిజెక్షన్ అనుభవించినాడు. ఆ అధ్యాయంలో క్రమంగా ప్రారంభిస్తే యాక్సెప్టెడ్. రెస్టోరేషన్ అంటే ఏంటి, నువ్వు ఏ దేశం నుంచి వెళ్ళిపోయినావు అదే దేశానికి దేవుడు తిరిగి నిన్ను రప్పించినాడు. ఏ దేశస్తులు, ఏ కుటుంబ సభ్యులు, ఏ బంధుమిత్రులతో నిన్ను వెలగొట్టారో వాళ్ళు నేను తిరిగి పిలుచుకుంటారు. నువ్వేం చేయాలంట, నువ్వు చేసుకుంటావు. నేను నీకు దేవుడికున్న అన్న సంబంధాన్ని నువ్వు మెయింటైన్ చేస్తే కొంతకాలం అయిన తర్వాత దేవుడు తిరిగి నిన్ను రెస్టోర్ చేస్తాడు. అంటే భూమి దేవుడు యెఫ్తా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక నెరవేర్చడానికి కొంతకాలం పట్టింది. కానీ ఆ ప్రణాళిక ఏంటిది, అమ్మోనీయులని ఒకరోజు నాశనం చేయటము,
దేవుని ఉద్దేశం. ఎందుకు? నా ప్రజల్ని నేను కాపాడుకోవాలి, నా ప్రజల్ని నేను రక్షించుకోవాలి. దేవుడు తన ప్రజల్ని ప్రేమించాడు కాబట్టి శత్రువులు ఎవరు వచ్చినా కానీ నాశనం చేయడానికి ఆయన ఆలోచన కలిగినాడు. సో మన జీవితంలో కూడా దేవుని ప్రణాళిక నెరవేర్చబడను కనుక ఎందుకు ఆలస్యం అవుతుంది, ఇంకా ఎందుకు జరగట్లేదు, ఇంకా ఎందుకు దేవుడు ఇవ్వట్లేదు తగిన సమయంలో, ఆఫ్టర్ సమ్ టైం, ఇంగ్లీష్లో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టైం, కొంతకాలం అయిన తర్వాత దేవుడు తప్పకుండా చేస్తాడు. ఆ కొంతకాలమైన తర్వాత అన్న మాటని మనము 1 పేతురు 5వ అధ్యాయము క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. 1 పేతురు 5వ అధ్యాయము 10-11 వచనాలు గమనిస్తాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృప నిధి దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపైన దేవుడు కొంచెము కాలం మీరు శ్రమ పడిన తర్వాత తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. After you have suffered for a little while, God will establish you, He will strengthen you, He will perfect you, and He will settle you. ఏం చేస్తారండి? He will settle us, He will establish us. సో ఇప్పుడు రిజెక్టెడ్ అండ్ రెస్టోరేషన్ గురించి మాట్లాడుతున్నాం. యెఫ్తా రిజెక్ట్ అయినాడు, తిరస్కరించబడ్డాడు, తిరిగి సమకూర్చబడి ఏమైందండి? యెఫ్తా ఏ దేశం నుంచి అయితే వెలగొట్టబడ్డాడో అదే దేశానికి ఒక నాయకుడుగా ఉన్నాడు, ఒక క్యాప్టెన్గా ఉన్నాడు, ఒక అధికారిగా ఉన్నాడు. అంటే దేవుడు తనని తోపు దేశం నుంచి తిరిగి గిలాదు పట్టణానికి తీసుకొచ్చి అక్కడ ఏం చేసినాడంట? స్థిరపరిచినాడు, బలపరిచినాడు. ఇప్పటి నుంచి యెఫ్తా గురించి ఎవరైనా నెగిటివ్ మాట్లాడతారా? మాట్లాడరు. నువ్వు అవసరం లేదంటారా? అన్నారు. అంటే ఏంటిది? తన వ్యక్తిగత జీవితంలో దేవునికి అనుకూలంగా ఉన్నాడు, ప్రజలకు కూడా ఏం చేశాడు? సహాయకర్తగా ఉన్నాడు. తప్పకుండా ఆయన ఎందుకు మెచ్చుకుంటారు? నీ సొంత కూతుర్ని, ఒకే ఒక కూతుర్ని కూడా నువ్వు బలిగా అర్పించడానికి వెనకాడలేదు. ఆ విషయంలో కూడా ఏం చేశాడండి? ఆయన మార్పులు సంపాదించాడు. తప్పకుండా ఆ విషయంలో ఆ ప్రజలందరూ కూడా అరే యెఫ్తా ఇంత మంచి వాణ్ణి మనం ఇంతకాలము దూరంగా పెట్టుకున్నాం, ఇక మీదట తనను మనం దూరం చేసుకోవాలి. ఆయన బ్రతికిన కాలం అంతా కూడా, మనం బ్రతికిన కాలం అంతా కూడా యెఫ్తా మనకి నాయకుడు ఉండాలి, మన ఇశ్రాయేలు దేశాన్ని ఆయన కాపాడుతూ ఉంటాడు. దేవుని దృష్టిలో యథార్థం ఉన్నాడు కాబట్టి దేవుడు తన మార్గం సరళం చేస్తూ దేవుడు తనని స్థిరపరిచినాడు. ఒక చివరి మాట, హెబ్రీ 11:35 వచనం, హెబ్రీస్ చాప్టర్ 11:35. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనులగా యాతన పెట్టబడి. verse 32. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. చూడండి, హీబ్రూస్ 11 అంటే ఏమని చూస్తాము? హాల్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసులకి సంబంధించిన అధ్యాయం మనం గమనిస్తున్నాం. సో అలాంటి అధ్యాయంలో స్టార్టింగ్ నుంచి అనేక మంది పేర్లు అక్కడ రాయబడ్డారు. కానీ యెఫ్తా గురించి మొత్తం బైబిల్లో ఒకటే ఒక చాప్టర్ ఉందండి. తర్వాత హీబ్రూస్లో మనం గమనిస్తాం. అంటే ఏంటిది? హాల్ ఆఫ్ ఫెయిత్, హాల్ ఆఫ్ ఫేమ్ అని చూస్తాం. హాల్ ఆఫ్ ఫెయిత్ అనేది విశ్వాసులకి మాదిరిగా ఉన్న అధ్యాయంగా మనం గమనిస్తాం. అబ్రాహాం గురించి, లేకపోతే మోషే గురించి అనేక మంది యెఫ్తాపై రాయబడ్డారంటే యెఫ్తా విశ్వాసకి అంటే విశ్వాసానికి అనుసారంగా నడిచిన వాడిగా మనం గుర్తు చేస్తున్నాం. యాక్చువల్ యెఫ్తా ఎవరు? ఇల్లీగల్ సన్, వేషకి పుట్టిన కుమారుని. ఇప్పుడు ఏమైందండి? హీబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో తన పేరు రాయబడినట్లయితే
దేవుడు తనని హెచ్చించినాడు, దేవుడు తనని ఘనపరిచినాడు. అంటే దేవుడు హెబ్రీ 11వ అధ్యాయం రాస్తున్నప్పుడు యెఫ్తాను కూడా గుర్తు చేసుకున్నాడు. హల్లెలూయా. ఆమేన్. మనం చేసిన క్రియలు బట్టి దేవుడు మనల్ని గుర్తు చేసుకుంటాడు. మనం ఏ పుస్తకంలో మన పేరు రాయబడదో ఆ పుస్తకంలో మన అధ్యాయం రాయబడుతుంది. ఆమేన్. మనం సొంతగా ప్రింట్ మీద స్టార్ట్ చేస్తూ అవసరం లేదు. యు జస్ట్ లివ్ అకార్డింగ్ టు హిజ్ వర్డ్. దేవుని వాక్యానికి అనుసారంగా మనం నడుచుకున్నట్లయితే ఏమవుతుందంట, మనము తప్పకుండా జీవపు గ్రంథంలో మన పేరు రాయబడుతుంది. ఏం శ్రమకుండా వెళ్ళాల్సిన అవసరం లేదు. కేవలం దేవుని వాక్యానికి అనుసారంగా జీవించాలి. అంటే యెఫ్తా ఏ విధంగా అయితే తనకు తెలిసిన వాక్యం, తనకు తెలిసిన దేవుని ప్రకారం ఏ విధంగా యెహోవా దేవుని విషయంలో నమ్మకం ఉన్నాడో అదే దేవుడు ఏం చేశాడు, తనని తగిన సమయంలో కొంతకాలం తర్వాత హెచ్చించినాడు. విసర్జించిన వాడిని తిరిగి సమకూర్చున్నాడు. ఇఫ్ గాడ్ హస్ రిజెక్టెడ్, గాడ్ విల్ రెస్టోర్. ఆమేన్. సో డోంట్ వరీ. నువ్వు తిరస్కరించబడినవా? డోంట్ వరీ, దేవుడు నిన్ను రెస్టోర్ చేస్తాడు. God is a God of restoration and God will restore sevenfold in your life. Hallelujah. దేవుడి కొద్ది మాటని దీవించుగాక. ఆమేన్.